పాప ప్రాయశ్చిత్తం అంటే మనము చేసిన పాపములకు యేసు ప్రభు కంప్లీట్ పేమెంట్ చేసినాడు అన్నమాట. చూడండి, అంటారు కదా రుణమాఫీ దొరికింది మాకు. ఒక ధనవంతుడు వచ్చి అంటాడు, మీరు చాలా గుండె నొప్పితో బాధపడుతున్నారు, భయంతో ఉన్నారు, వాడు చర్యలు తీసుకుంటాడు అని భయపడుతున్న వేళలో ఒక గొప్ప ధనవంతుడు వచ్చి ₹1 కోటి నేను కట్టేస్తున్నానంటే ఎంత గొప్ప విడుదల కదా, ఎంత సంతోషం ఉంటుంది మీకు, పట్టజాలంత సంతోషం. అబ్బా, నేను చేసిన అప్పంతా కూడా తీర్చేసినాడని. అలాగే రుణమాఫీ అన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో ప్రొపిషియేషన్ అంటారు. అంటే పాపానికి తగిన ప్రాయశ్చిత్తము, కంప్లీట్ పేమెంట్ ఆఫ్ యువర్ సిన్స్ పెయిడ్ ఆన్ ద క్రాస్. అంటే మనకు బదులుగా యేసు ప్రభు శిలువ మరణం పొందినాడు. అంటే పాపానికి జీతం మరణం అయితే మనము చేయవలసిన కార్యాన్ని, అంటే మనము అర్పించవలసిన మూల్యాన్ని యేసు ప్రభు శిలువలో చెల్లించినాడు. దీనికి వాక్యము 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మంచి మాట, శాంతికరం అంటే హి బ్రాట్ పీస్ టు యువర్ హార్ట్. పాపము చేస్తే దేవునికి దూరం అయిపోతావు, పాపము చేస్తే నీకున్న సంతోషం, నెమ్మది, సమాధానం కోల్పోతావు, శాంతిని కోల్పోతావు. అందుకే యేసు ప్రభు ఈ శాంతికరమైన కార్యాన్ని చేసినాడు. ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకానికి ఆయనే శాంతికరమై ఉన్నాడు.